పార్టీల మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు. కూటమి గెలిచి 4 రోజులు కూడా గడవక ముందే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని అపర్ణాదేవి ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు మాకు కావాలంటే మాకు కావాలని టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. పొత్తులో భాగంగా స్థానిక టీడీపీ నేత వర్మ తన సీట్ ని త్యాగం చేసి పవన్ కోసం పనిచేశారు. పవన్ సైతం తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడా కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆలయ నిర్వహణ కోసం 2 పార్టీలు మళ్లీ గొడవ పడుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రిహానా ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేపట్టక ముందే విభేదాలు బగ్గుమన్న ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నమోదైంది. ఇదైతే జనసేన అధినేత టీడీపీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనే ఈ వర్గ విభేదాలు బయటపడటంతో ఒక్కసారిగా ఆ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉన్న ఆ పవన్ కళ్యాణ్ కానీ అలాగే రామోజీరావు అంత్యక్రియలు చూసుకుని ఢిల్లీ వెళ్ళిన ఆ చంద్రబాబు నాయుడు గాని ఒక్కసారి దీని గురించి విచారించారు అని అంటే ఇది ఎలాంటి ఘటన కూడా అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సమన్వయ లోపం ఉందో ఆ సమన్వయ లోపం లేకుండా కూడా దాదాపుగా ఎన్నికలు మొత్తం పూర్తిగా 100% ఓటు ట్రాన్స్ఫర్ అనేది వినియోగించుకొని వర్గ విభేదాలు లేకుండా పార్టీ విభేదాలు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిన నేపథ్యంలోనే ప్రజలు పూర్తిగా కూడా నమ్మి ఎన్డీఏకి అధికారం చేపట్టిన పరిస్థితి అయితే అందరం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా పిఠాపురంలో ఆ టీడీపీ జనసేన ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగటంతో ఒక్కసారిగా అక్కడంతా విద్వేషం రేగుతుందనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వర్మకి సంబంధించిన టీడీపీ వర్గం అలాగే ఆ జనసేన పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేన వర్గం రెండు కూడా తాడిపర్తిలోనే వెలిసినటువంటి అపర్ణాదేవి అమ్మవారి బాధ్యతల కొరకు ఆ జనసేన పార్టీ అంటే గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆ అమ్మవారికి సంబంధించిన బాధ్యతలు దేవాలయానికి సంబంధించిన ఆ బాధ్యతలు పూర్తి కూడా జనసేన పార్టీ తీసుకుంటదని కొంతమంది అడుగుతా ఉంటే లేదు, దీనికి సంబంధించి వర్మ గారు కీలక బాధ్యతలు చేపట్టి వర్మ గారు మనస్ఫూర్తిగా వర్క్ చేయటం వల్లే ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాడని టీడీపీ నేతలు పూర్తిగా ఇరు వర్గాలు కూడా ఒక్క తాడిపర్తిలో వెలిసినటువంటి అపర్ణాదేవి అమ్మవారు బాధ్యతల కొరకే ఇటువంటి ఆ గొడవ జరగడం ఒక్కసారిగా సంచలనం రేగింది. రేపు ఇటువంటి ఆ గొడవలు ఎన్ని జరుగుతాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీని గురించి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న మరొక పార్టీ బీజేపీ పార్టీ కానీ ముగ్గురు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే దీనికి సంబంధించి మరలా ఇంకొక నియోజకవర్గంలో కూడా ఇటువంటి ఏదైతే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందో దీనికి సంబంధించి మరలా పునరావృతం కాకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలోనే ఆ జనసేన టీడీపీకి మధ్య వివాదం చెలకరేయటం బాహికి జరగటం అది కూడా ఒక దేవాలయ విషయంలోనే ఇంత గొడవ జరిగితే రేపు మంత్రుల విషయంలో గాని అలాగే కీలక ప్రజాప్రతినిధులకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన బాధ్యతల్లో గాని ఎటువంటి పరిస్థితి నెలకొంటది అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇరువురికి కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించారు. అయితే ఈ మరలా కూడా నియోజకవర్గంలో ఇలాంటి గొడవ జరగకుండా కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా జనసేన నాయకులకు చెప్పినట్టు తెలుస్తోంది. మరలా
ఆ జన సైనికులు ఎవరు కూడా టీడీపీకి సంబంధించింది కానీ లేకపోతే బీజేపీకి సంబంధించి కానీ లేకపోతే మరేటువంటి పదవైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకు దిగద్దు, బాహి పోవద్దు, ఆవేశపడద్దని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించినట్టు తెలుస్తా ఉంది. అలాగే కూడా ఆ వర్మకి కూడా ఏదైతే సీఎం పేషి అంటే ఉండవల్లిలోని ఆ చంద్రబాబు నివాసం నుంచి కూడా పూర్తి సమాచారం వచ్చినట్టు తెలుస్తా ఉంది. వర్మకు కానీ వర్మ తాలూకా ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా ఆ పూర్తి స్థాయిలో పిఠాపురంలో కానీ ఇంకెక్కడా కూడా ఆ ముందుగా ఆవేశపడొద్దని, ఆవేశ చర్యలు పార్టీకే నష్టం కలిగించిద్దని, ఎటువంటి చర్యలు పాల్పడొద్దని కూడా ఉండవల్లి నివాసం నుంచి ఆ సమాచారం అందినట్టు తెలుస్తా ఉంది. రిహానా, నాగేశ్వరం, అంటే ఇంత గొడవ జరుగుతుంది కదా, మరి జనసేన నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఈ విషయంపై ఎవరైనా మాట్లాడడం జరిగిందా? దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే వివాదం చెలరేగిందో ఆలయ కమిటీ విషయంలో వివాదం చెలరేగడంతో ఆ వివాదం చెలరేగింది ఒక్కసారిగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా హల్చల్ అయింది. దీనికి సంబంధించి ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ వివాదాన్ని ఒకసారిగా హైలైట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కర్ణాంతరాలు దాటి విదేశాలకు పోయిన పరిస్థితి అయింది. ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే ఇలాంటి వివాదాలు చెలరేగటం ఏంది ఆ జనసేన టీడీపీ పార్టీకి సంబంధించి. అది కూడా ఆ జనసేన అధినేత నిన్న ఏదైతే ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆ పవనం కాదు ఇది తుఫాన్ అని అభివర్ణించిన నేపథ్యంలో ఆ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇటువంటి సందర్భం జరగడంతో ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్వయంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. సేకరించిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ జన సైనికులు కానీ జనసేన నేతలకు కానీ చంద్రబాబు నాయుడు అలాగే ఆ టీడీపీ నేతలకు కానీ ఆ టీడీపీ కేడర్ కానీ చెప్పిన పరిస్థితి. దీనికి లోకేష్ కూడా ఆ కొంతమేర పూర్తిగా సమాచారం తెచ్చుకొని టీడీపీ వారందరికి కూడా ముఖ్య కేడర్ మొత్తానికి కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితిలో ఆ జనసేన మీదకి వివాదాలకు వెళ్లొద్దని కూడా సూచించినట్టుంది. ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టిలో పెట్టమని కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ ప్రధాన ఆ ముఖ్య నాయకులు ఎవరు కూడా ఆ జిల్లాలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని ఎవరు కూడా ఈ సందర్భం గురించి ఎక్కడ మాట్లాడొద్దని కూడా ఆ అధిష్టానం రెండు పార్టీల అధిష్టానం సూచించడంతో ఎక్కడ నాయకులు అక్కడే సైలెంట్ అయిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. రిహానా. ఓకే నాగేశ్వరం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.